19 ఏళ్లకే మీకు భర్త చనిపోయాడు, 2 పిల్లలు అప్పటికే. అప్పటికే 2 పిల్లలు మేడం, 3 సంవత్సరాల బాబు, 1 సంవత్సరం పాప. మరి అప్పుడు నువ్వు 15 ఏళ్ళు 16 ఏళ్ళకే పెళ్లి అయినట్టు కదమ్మా. అయితే ఇంకా మళ్ళీ మా అమ్మమ్మనే బలవంతంగా లేదమ్మా నీకంటూ తోడు ఉండాలని చెప్పి మళ్ళీ తాళి పెట్టించుకుని ఊరికి వచ్చిపోయినా చాలు కూడా నీకంటూ భర్తానే వాడు ఒక ఇంట ఉంటే చాలు అంటే సరే. అయితే పాప ఒక 5th క్లాస్ అట్లా వచ్చేసరికి అతను ఒక చిన్న రూమ్ లో అందరం పడుకుని ఉండేవాళ్ళం మేడం. ఒక రోజు రాత్రి లేచి పాప మీద కూర్చున్నాడు మేడం. ఫస్ట్ భర్త ఆ రకంగా చేశాడు, రెండో భర్త ఇంత హీనంగా ఒక పసిపిల్ల మీద రేపటం అంత చేసి, అంటే రేపటం కాకపోయినా ఫిజికల్ అటాక్ చేయడానికి ట్రై చేసినంత అష్టనిష్ట దరిద్రుడు వాడు. అలాంటి 2 మగవాళ్ళ చేతుల్లో నుంచి పిల్లల్ని కాపాడుకొని నువ్వు 30 ఏళ్ల నుంచి వాళ్ళని పోషించుకుంటూ ఈ రోజున కోడల చేతిలో దొరికిపోయావా? బయటకు వచ్చేసుకొని కూర్చున్నారు, ఇంటి పక్కల అందరూ పలకరిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నా మీ అద్దె అడిగిందామంటే ఫోన్ మాట్లాడుతుంది మా బావతో బయట మాట్లాడుతున్నాను, మా గాయత్రి వంట చేస్తుంది, నేను మా అమ్మలతో ఫోన్ మాట్లాడుతున్నా అని అనింది. ఆడ కూర్చుంటుంది మేడం. ఉంటుంటే లేచి ఎగిరెగిరి నన్ను తప్పు చేస్తున్నారు, నన్ను కొడుతున్నారు, ఎందుకమ్మా ఎందుకు కొడుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఎవరు కొడుతున్నారు అంటే మీరు చంపేస్తున్నారు, నన్ను కొడుతున్నారు, మీరు నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు అంటే ఎవరెవరు? నువ్వు నీ కూతురా లేకపోతే నువ్వు మీ అమ్మ? కూతురంట మేడం. వాళ్ళు ఉండేది మేడం నన్నూరు అని, కర్నూలు దగ్గర నన్ను 8 కిలోమీటర్ల దగ్గర దూరమే మేడం ఉండేది. వాళ్ళ అమ్మోళ్ళు రాగమైలో అదే 10 నిమిషాల్లో వచ్చినారు మేడం. వాళ్ళు ఎప్పుడు వస్తారు మేడం? 10 నిమిషాలు. వాళ్ళ అమ్మోళ్ళు ఇంకా పోయి మాకు పెళ్లి చేసి ఇచ్చినాం, 15 రోజులు కాలే, వీళ్ళు టార్చర్ పెడుతున్నారు, ఏదో అన్ని కేసులు రాసిస్తున్నారు మేడం పోలీస్ స్టేషన్ పోయి. నమస్తే, వెల్కమ్ టు అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. నేను మీరీనా. మీకున్న సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారాలు చూపిస్తున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్యకుమారి గారు. మేడం మనతో ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. రైట్, మరి ఒక కాలర్ అయితే రెడీగా ఉన్నారు తమ సమస్యలను చెప్పుకోవడానికి. విందామా? షూర్. హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు గంగమ్మ మేడం, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే గంగమ్మ గారు, మరి రమ్య మేడం గారు ఉన్నారు, మరి మీ యొక్క సమస్యను ఏంటో చెప్పుకోండి. నమస్తే మేడం. గంగమ్మ గారు చెప్పండి అమ్మా, ఏంటి ప్రాబ్లం? నమస్తే మేడం. నమస్తే అమ్మా. నా పేరు గంగమ్మ మేడం, కర్నూలు నుంచి మాట్లాడుతున్నా మేడం. నా కొడుకు కోడలిది సమస్య మేడం. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది మీ అబ్బాయికి? పెళ్ళై 10 సంవత్సరాలు అయింది మేడం. అంటే నా భర్త చనిపోయి 32 సంవత్సరాలు అవుతుంది మేడం. అబ్బబ్బా. నా కొడుకు 3 సంవత్సరాల వయసు, నా బిడ్డకు 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు నా భర్త చనిపోయినాడు మేడం. వేరే ఆమెని పెట్టుకుని ఆమె ద్వారా కాల్చుకుని చనిపోతాడు. అయ్యో, అంత చిన్న పిల్లల్ని పోషించుకుంటూ నువ్వు ఎన్ని సంవత్సరాలు గెటన్ అయ్యావు? బాధపడకమ్మా. గంగమ్మ గారు నేను ఏం చేస్తాను మేడం? చెప్పమ్మా. నేను నర్సింగ్ చేసినాను, ఏనేమో అప్పుడు హాస్పిటల్లో పని చేసుకుంటూ నా పిల్లల్ని పెంచి పెద్ద చేసుకొని నా కొడుకుని ఇంజనీరింగ్ చదివించాను. బా సూపర్. నా బిడ్డని డిగ్రీ టీటీసీ చదివించాను మేడం. నీకు ఎవరైనా సపోర్ట్ చేశారమ్మా? మీ ఇంట్లో వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళ ఇంటి వైపు నుంచి కానీ ఏమైనా సపోర్ట్ వచ్చిందా? అత్త వాళ్ళైతే ఇంకా సంవత్సరంలో సాంబ్రాన్ని వేసిన తర్వాత ఇంకా నేను తాకలేమమ్మ, నేను నీ పిల్లల్ని వెళ్ళిపో అంటే ఇంకా అమ్మ దగ్గరకు వచ్చినా మేడం. నాన్న చనిపోయింది నా కొడుకు కడుపుతో ఉన్నప్పుడే. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, అమ్మ తోడు ఉండింది మేడం. నా బిడ్డ 10th క్లాస్ ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది మేడం. ఎందుకమ్మా మీకు అప్పటికే చిన్న వయసే కదా, వేరే మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు? అమ్మమ్మ వాళ్ళు చేస్తున్నారు మేడం. అతనికి భార్య పిల్లలు ఉన్నారు. అయితే నేను చేసుకుంటాను ఇంట పడుతుంటే మా అమ్మోళ్ళకి వచ్చేసి, మా అమ్మోళ్ళు అతను కూల్ డ్రింక్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు మేడం. అప్పుడు నేను అమ్మ దగ్గరికి పోయేదాన్ని. అప్పుడు చూసి నన్ను ఇష్టపడి చేసుకుంటానంటే నాకు ఫస్ట్ భర్తతోనే 2 పిల్లలు ఉన్నారు. మళ్ళా ఫస్ట్ భర్త చాలా మందిని పెట్టుకుంటూ అట్లా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుని కూడా మళ్ళీ వేరే ఆడవాళ్ళతో తిరుగుతుంటే కూడా అప్పుడు నాకు 10th క్లాస్ అయిపోయింది మేడం పెళ్ళి. నాకు అప్పుడు ఏం మాట్లాడాలో ఏం ఎదిరించాలో కూడా నాకు తెలియదు మేడం. ఇప్పుడున్నంత మాటలు కూడా అప్పుడు వచ్చేది కాదు మేడం. అందుకని ఫస్ట్ జీవితమే నాకు చాలా బేజారు వచ్చింది ఆయనతో. ఇంకా నాకు మళ్ళీ జీవితం అంటే వద్దంటే మా అమ్మమ్మ అండి, లేదమ్మా నీది చిన్న వయసు, నీది 19 ఏళ్ళు, నువ్వు మీకు అన్న తమ్ముళ్ళు కూడా లేరు, 2 ఆడపిల్లలు,
నాన్న కూడా లేడు. ఈ కాలంలో ఎటువంటి వాడన్నా కానీ భర్త అనేవాడు ఒకటి తోడు ఉంటే మేలమ్మా. ఒక వచ్చిపోతున్నా గానీ నీకంటూ ఒక మొగోడు అనేది వెనక ఉన్నాడని చెప్పేసి సమాజంలో మంచిగా ఉంటదమ్మా. నువ్వు ఎక్కడికన్నా 19 ఏళ్లకే మీకు భర్త చనిపోయాడు, 2 పిల్లలు అప్పటికే. అప్పటికే 2 పిల్లలు మేడం, 3 సంవత్సరాల బాబు, సంవత్సరం పాప మేడం. మరి అప్పుడు నీకు 15 ఏళ్ళు 16 ఏళ్ళకే పెళ్లి అయినట్టు కదమ్మా? అవును మేడం, 10th క్లాస్ అయిపోతేనే లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఆ రోజుల్లో? ఆయన ఇష్టపడ్డాడు మేడం, బంధువులే మా పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం మేడం. పాప అంత చిన్న వయసులో పెళ్లిళ్ళు. ఓకే మేడం. ఇక అయితే ఇంకా మళ్ళా మా అమ్మమ్మనే బలవంతంగా లేదమ్మా మీకంటూ తోడు ఉండాలా, చిన్న వయసు పిల్లలు ఉన్నారు, మీకు మగ సపోర్ట్ ఎవరు లేరు ఇంట్లో అని మా అమ్మమ్మనే మాట్లాడి మళ్ళీ మంత్రాలయంలో మళ్ళా తాళి కట్టించుకొని ఊరికి వచ్చిపోయినా చాలు, నీకంటూ భర్త అనేవాడు ఒక ఇంట ఉంటే చాలు అంటే సరేనే ఉన్నాం మేడం. ఓహో, మీకు సెకండ్ మ్యారేజ్ కూడా అయ్యింది? అమ్మ దగ్గరే ఉన్నాను మేడం అప్పటి నుంచి కూడా. మా అమ్మ ఒక కొట్టం ఉంది, ఆ కొట్టంలో సగం చేసి అమ్మ ఒక పక్క మేము ఒక పక్క ఉండేవాళ్ళం మేడం, నేను నా పిల్లలు. ఓకే అమ్మా. అయితే పాప ఒక 5th క్లాస్ అట్లా వచ్చేసరికి అతను ఒక చిన్న రూమ్ లో అందరం పడుకొని ఉండేవాళ్ళం మేడం. ఒక రోజు రాత్రి లేచి పాప మీద కూర్చున్నాడు మేడం. ఈ పాప అమ్మ అమ్మ అని అడిస్తే చూసి ఇంకప్పుడు అది చూసినని చెప్పి ఇంకా అట్లే పరారు అయిపోయినాడు మేడం. ఆయన పరారు అయిపోయినాడు, ఉరికినాడు వాళ్ళ ఇంటికి. చూస్తే ఇంకా ఒక 2 రోజుల తర్వాత ఆయన పని చేసే ఫ్యాక్టరీకి వెళ్ళి ఏమి ఇట్లా చేసినావు నువ్వు, ఏం మంచివి నువ్వు కాదమ్మా, అట్లా దొరికినప్పుడు పట్టుకొని 4 చెత్త కొట్టక పచ్చడి బండ పెట్టి చెత్త వేదవని. రాత్రి 12 గంట అయింది మేడం. ఆ టైంలో ఇంకా పరిగెత్తి ఉరికిపోయినాడు మేడం. ఇంకా అంత రాత్రి నేను బయటికి వెళ్ళి రోడ్డు మీద పోయి పట్టుకునేంత ధైర్యం లేదు మేడం, వెళ్ళిపోయినాడు మేడం. ఒక 2 రోజుల తర్వాత తను కల్లూరు ఎస్టేట్ మేడం వాళ్ళ ఇల్లు, ఇప్పుడు లేడు ఆయన చనిపోయినాడు. కల్లూరు ఎస్టేట్ లో ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఒక 2 రోజుల తర్వాత పోయి నువ్వు మనిషివేనా, నీకు పుట్టకపోయిన బిడ్డలు చిన్న పాలు తగ్గినప్పటి నుంచి నువ్వు తోడున్నావు కదా, నీ బిడ్డలతో సమానమే కదా, నువ్వు ఇట్లా చేసినావంటే నువ్వు మనిషివే కాదని తిట్టేసి నువ్వు తీరుదో నువ్వు మా దగ్గరికి రావద్దు, నువ్వు మాకు వద్దు మేము వద్దు అని చెప్పేసి ఉన్నాం మేడం. మంచి పని చేసావు తల్లి. ఆయన ఏదో యాక్సిడెంట్ లో చనిపోయినాడంట మేడం, డ్రైవర్ అయినా యాక్సిడెంట్ లో చనిపోయినాడంట. ఇంకా మాకు అప్పటి నుంచి ఇంకేం పరిచయం ఏం లేదు మేడం, చనిపోయినాడంట తెలియదు కూడా. ఫస్ట్ భర్త ఆ రకంగా చేశాడు, రెండో భర్త ఇంత హీనంగా ఒక పసిపిల్ల మీద రేపటం అంత చేసి, అంటే రేపటం కాకపోయినా ఫిజికల్ అటాక్ చేయడానికి ట్రై చేసినంత అష్టనిష్ట దరిద్రుడు వాడు. అలాంటి 2 మగవాళ్ళ చేతుల్లో నుంచి పిల్లల్ని కాపాడుకొని నువ్వు 30 ఏళ్ల నుంచి వాళ్ళని పోషించుకుంటూ ఈ రోజున కోడల చేతిలో దొరికిపోయావా? తల్లి గంగమ్మ గారు బాధపడకండి. మా అమ్మ చిన్నది ఒక కొట్టం ఇచ్చింది మేడం నాకు, చిన్నది ఒక కొట్టం ఇచ్చింటే అప్పుడు బాబుకి ఇంజనీరింగ్ చదివిస్తాడంటే కొంచెం అప్పు చేయాలా, అప్పు చేస్తే వడ్డీలు అవి కట్టుకోలేమని అది అప్పట్లో ఒక 60,000 అమ్మినా మేడం. 60,000 అమ్మి ఇంజనీరింగ్ డబ్బులు అట్లే కాలేజీలో కట్టేసి వచ్చినా మేడం. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినాడు, మంచిగానే ఉన్నాడు బాబు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి బ్యాంక్ జాబ్ పట్టుకుంటే వాడు కూడా బాగా చదువుతాడు మేడం, కష్టపడి మంచి చదువుకుంటాడు. ఎస్బీఐ బ్యాంక్ లో, అది ఎస్బీహెచ్ బ్యాంక్ లో జాబ్ వచ్చింది మేడం క్లర్క్ గా. జాబ్ వచ్చిన ఒక 6 నెలలకు ఫస్ట్ వాడికి జాబ్ వచ్చింది మంచిర్యాల దగ్గర చెన్నూరులో వచ్చింది మేడం. ఇంకా అక్కడ పోయి ఇల్లు అన్ని చూసి వచ్చినా మేడం. అప్పటికి పాప చదువుకుంటుండే మేడం, టీటీసీనేమో చదువుతుండే పాప. ఇంకా అందుకు సడన్ గా అంటే పాపకు కాలేజ్ బంద్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని వాళ్ళు అక్కడే పెట్టేసి రూమ్ అన్ని చూసుకొని వచ్చి మేము ఇక్కడ ఉన్నాం మేడం. ఇక జాబ్ వచ్చిన ఒక 6 నెలలకు బాబు అక్కడ కొంచెం మరీ పల్లెలు మేడం, అక్కడ హోటల్స్ అది కూడా ఏముండో తినడానికి, అందుకనే పెళ్లి చేస్తే తోడుంటే పిల్లోడికి చూసుకుంటది కదా అనేసి పిల్లల పేరే ద్వారా ఒక సంబంధం వచ్చింటే చూసినాం మేడం. కరెక్ట్ గా పిల్లల్ని పోషించుకొని వాళ్ళకి జాబులు వచ్చిన తర్వాత ఒక పూట కాస్త తిండి తిని ప్రశాంతంగా ఉండాల్సిన టైంలో పిల్లలకి పెళ్లి చేయాల్సిన టైం కూడా వచ్చింది కాబట్టి ఓ మంచి సంబంధం అనుకొని ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేసిన తర్వాత నేను అనాథనైపోయాను మేడం. చెప్పండి అమ్మా. కాస్త ధైర్యం చేసుకుని చెప్పడానికి ట్రై చేయండి గంగమ్మ గారు. బాధపడద్దమ్మా, చెప్పండి. మాకే అర్థం అవుతుంది ఏం జరిగి ఉంటుంది, ఎందుకంటే నువ్వు లేకపోతే ఆ పిల్లలిద్దరికి జీవితమే లేదు. కరెక్ట్ గా ఒక చెట్టుకి ఇత్తనం నాటి వాటికి వాటర్ పోసి పిల్లల చేతికి వచ్చే టైంకి ఫ్రూట్ తినకుండా నీతో పాటు నీ కోడలు కూడా కూర్చొని మీ అబ్బాయి చెట్టు నీడ మీద కనీసం రిలాక్స్ అవ్వాల్సిన టైంలో ఈ అమ్మాయి చేసే హెరాస్మెంట్లు మళ్ళీ మీకు స్టార్ట్ అయినాయి. వెళ్ళిపోయింది మేడం. 6 నెలలు అయితే పెళ్లిళ్ళ పేరే ద్వారా కర్నూలు మేడం, నన్నూరు దగ్గర
రాగమైరి బిల్డర్ లో అక్కడ ఉన్నారు మేడం కొడుకు కోడలు. అయితే వాళ్ళు జాబ్ పెళ్లి చేసిన మేడం. పెళ్లి 2014 మే 15కు పెళ్లి చేసిన మేడం. పెళ్లికి వాళ్ళు 3 లక్షలు కట్నం ఇస్తా అన్నారు మేడం. అయితే నేను ఒకటే చెప్పినాను, నేను కట్నం ఏం ఆశించానన్నా, మేము చిన్నప్పటి నుంచి మా పిల్లల్ని కష్టపడి వస్తలే మేడం, బంధువులైతే కాదు కానీ మాకు వస్తలే, కానీ మేమేంటో వాళ్ళకంతా తెలుసు. అంటే ఒకే వీధిలో వాళ్ళ చుట్టాలు మేము అంతా ఉండే వాళ్ళం కాబట్టి తెలుసు మేడం మేమంటే ఏందో మా కోడలు వాళ్ళకు. 3 లక్షలు కట్నం ఇస్తామంటే అన్న మాకు కట్నం 1 రూపాయి మాకేమొద్దు, మేము ఎంతంటే మేము మాకు అసలు కట్నం కూడా ఆశ లేదన్నా, మేము కష్టపడి నా పిల్లలు ఇట్లా చాకున్నా మా ఆయన ఇట్లా చనిపోతే అని కూడా నేను చెప్పినా మేడం. అయితే సరేమ్మా అదే 3 లక్షల్లో మీకు ఏమేమి పెట్టాలో, మా దగ్గర అయితే మేమేం పెట్టలేదు, మా దగ్గర అయితే ఏం లేదు, పిల్లల్ని కష్టపడి పెంచుకున్నా, ఈరోజు జాబ్ వచ్చింది కొత్తగా, మేమైతే ఏం సంపాదించుకోలేదు, మీరు ఇచ్చే డబ్బుల్లో మీకు ఏం కావాలో మీరే తీసేసుకున్న డబ్బులతో. అంటే అదే మీరు ఏం పెట్టుకుంటారో అమ్మాయికి పెట్టుకోండి, పెళ్లి చేయండి, అమ్మాయి మాతో కలిసిపోతే చాలు, మేము కట్నాలు ఆశించమని గౌరవంగా చెప్పావు. దాని మీ గురించి మీ ఫ్యామిలీ గురించి వాళ్ళకి అంతా తెలుసు. తెలుసు మేడం. వాళ్ళ డబ్బులతోనే వాళ్ళు బంగారు బట్టలు అన్ని తీసుకున్నారు మేడం. తలంబ్రాలు వాళ్ళే వేసి ఇచ్చినారు మేడం. మరల పెళ్లి ఒకటి ఉన్న ఒక కొడుకు కాబట్టి ఇంటి పక్కన పిలుచుకొని నేను మరల పెళ్లి భోజనాలు పెట్టినాను మేడం. పెట్టినాను. ఇక 2014 మే 15 పెళ్లి అయింది. వాడికి బ్యాంకులో 15 రోజులే సెలవు ఇస్తున్నారు మేడం పెళ్లికి. ఇంకా 1వ తేదీకి డ్యూటీలో జాయిన్ కావాలి మేడం. 1వ తేదీ డ్యూటీలో జాయిన్ అయినాడు మేడం, పోయినాడు. అదే రోజే నేను అక్కడ చిన్న సందులో కొత్తపేట రైతు బజార్ అని ఉంది మేడం కర్నూలులో, అక్కడ ఇల్లు తీసుకుని ఇంటి రెంట్కు. అక్కడ చిన్న సందులో టవర్ తగలట్లేదు ఫోన్ అని బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతున్నా మేడం నా కొడుకుతో. ఏం కేశవా పోయినావా డ్యూటీకి చేరినావా అని ఆడ బయటకు వచ్చి నేను ఫోన్ మాట్లాడుతున్నాను. నా బిడ్డ ఇంట్లో వంట చేస్తుంది, ఈ పాపకు వంటలు రావని చెప్పినారు మేడం. అప్పుడు ఇంకా ఏం నేర్పించలేదు మేము అని చెప్పాను మేడం. బయట మెట్ల మీద వాళ్ళ అమ్మలతో ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చోంది మేడం మా కోడలు. కూర్చొని ఉంది. నేను బయట రోడ్డు మీదకి వచ్చి ఫోన్ మాట్లాడుతుంటే ఈ పాప ఊరుకురుకునే అప్పటికే మా ఇంటి ఆ ఇంటి ఓనర్ ముస్లిమ్స్ మేడం. ఆ ఇంటి పెద్ద అయిన పాప ముసలైన బయట కూర్చేసుకొని కూర్చున్నారు. ఇంటి పక్క వాళ్ళందరూ పలకరిస్తున్నారు, ఏమ్మా చంద్రకళ మీ అత్తే అడిగిందమ్మంటే ఫోన్ మాట్లాడుతుంది మా బావతో బయట మాట్లాడుతుంది అంకుల్, మా గాయత్రి వంట చేస్తుంది, నేను మా అమ్మలతో ఫోన్ మాట్లాడుతున్నా అని అనింది. ఆడ కూర్చొని మేడం. ఉంటుంటే లేచి ఎగిరెగిరి నన్ను చంపేస్తున్నారు, నన్ను కొడుతున్నారు వీళ్ళు నన్ను అనేసి ఎగిరెగిరి ఏడుస్తుందంట. ఏడుస్తుంటే ఏమ్మా ఇప్పుడే కదా మేము మా పలకరించింది, లేదు ఎందుకంట ఉరుకులాడుతున్నారు, లేదు వీళ్ళు చంపేస్తున్నారు నన్ను, వీళ్ళు కొడుతున్నారు నన్ను అని ఎగిరెగిరి ఏడుస్తుంది. మీ అబ్బాయి లేడు కదమ్మా? లేడు. అంటే అప్పటికే వాళ్ళు ఫస్ట్ నైట్ రోజే అంతా మొత్తం వాళ్ళ వైపు అయిపోయినాడు మేడం. వాడు అంటే వాళ్ళ వైపు అయిపోయినాడు అని ఏడుస్తున్నారంటే మా గాయత్రి ఉరుకొచ్చి అమ్మా వదిన ఏమో ఏడుస్తుందమ్మా ఉరుకుతుంది అక్కడిక్కడ అని అంటే ఎందుకు అని వస్తే, ఎందుకమ్మా ఎందుకు ఉరుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు కొడుతున్నారు అంటే మీరు చంపేస్తున్నారు, నన్ను కొడుతున్నారు, మీరు నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు అని అంటే ఎవరెవరు నువ్వు నీ కూతురా లేకపోతే నువ్వు మీ అమ్మ కూతురే అంట మేడం. అలా ఆయన మంచోడే. ఇంటి ఒక్క వాళ్ళు ఉండేది మేడం నన్నూరు అని, కర్నూలు దగ్గర నన్ను 8 కిలోమీటర్లు తెలియదు కానీ దూరమే మేడం ఉండేది వాళ్ళ అమ్మోళ్ళు రాగమైలో. 10 నిమిషాల్లో వచ్చినారు మేడం. వాళ్ళు ఎట్లా వస్తారు మేడం 10 నిమిషాలకు? ఇదంతా ప్లాన్ అయితే ముందే ప్లాన్ చేసుకున్నారు. సరే ఈ సీన్ ఎప్పుడు జరిగిందమ్మా? మీ అబ్బాయి పెళ్ళైన ఎన్ని రోజులకి? 15 రోజులు మేడం. 2014 మే 15 నుంచి ఇంకా పెళ్లి మరల పెళ్లి ఒడి బియ్యము ఫస్ట్ నైట్ నుంచి ఇవన్నీ అయినాయి కదా మేడం. 1వ తేదీ జూన్ 1వ తేదీ డ్యూటీలోకి పోయినాడు మేడం. అదే రోజే సాయంత్రం మాట్లాడుతున్నా నా కొడుకుతో, పోయినావా పోయి వచ్చినావా అని మాట్లాడుతున్నా. అదే రోజే మేడం, అదే రోజే జరిగింది. ఇంటి పక్కల వాళ్ళందరూ చెప్తున్నారు. మరి మీ అబ్బాయి నీకు సపోర్ట్ చేయలేదమ్మా? అదేంటి అసలు? కొత్తగా పెళ్ళయింది, అత్త కొట్టేసే అంత సీన్ ఎందుకు ఉంటది ఈ రోజుల్లో? సరే మీ అబ్బాయికి అయితే నీ కష్టం నీ ఇది అంతా తెలుసు కదమ్మా. అన్ని మర్చిపోయినాడు మేడం. అంటే ఫస్ట్ నైట్ రోజు అదే జోగులం రోజు వాళ్ళ ఇంటి దగ్గర పోయింటే ఆ రోజు వాళ్ళ నాన్న ఏం చెప్పినాడంటే వాళ్ళ మామ, కేశవ మీ అమ్మ నీ చెల్లెలే కదా ఉండేది, మా బిడ్డ అయితే మీ ఇంటికి వచ్చి అక్కడ ఉండదు, ఇక్కడ అలవాటు లేదు కదా, ఇక్కడే మా ఇంటి దగ్గరే ఉంటది, నువ్వు మాత్రం అక్కడ జాబ్ చేసుకో, అప్ అండ్ డౌన్ తిరుగు, కాబట్టి మీ అమ్మలో ఖర్చులకు నెల కింద ఇస్తాము అని చెప్పినారంట. చెప్తే నాకు ఫోన్ చేసినారు మేడం నా కొడుకు అని. ఫోన్ చేసి అమ్మ ఇట్లా అంకుల్ ఇట్లా అంటున్నాడు, నన్ను ఏమన్నా అక్కడ ఇల్లరికం లెక్క ఏమన్నా మాట్లాడినావా, నన్ను అంకులు పెళ్ళైనాక నువ్వు ఇక్కడే ఉంటావు, మీ అమ్మల దగ్గరికి పోవు అట్లా అన్నాడా? లేకపోతే కోడలు అత్తగారితో కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదమ్మా, వేరే కాపురం కోసం అడుగుతున్నారు వాళ్ళు, నేను అక్కడంటా ఉండాలంట అన్నాడా?
అదే అంకుల్ అయితే ఇక్కడే మీ అమ్మ మీ చెల్లెలకే కదా డబ్బులు ఇచ్చి పంపిస్తాం నెలకింత, నువ్వు ఇక్కడే ఇప్పుడు ఎక్కడ మీ అమ్మ మీ చెల్లితో కలిసి ఉంటే కుదరదు అనేది ముందే చెప్పాడు అతనికి హింట్ గా. చెప్తే నాకు ఫోన్ చేసి అడిగినాడు, అమ్మ నువ్వేమైనా ఇట్లా మాట్లాడినావా పెళ్ళప్పుడు అంటే నేనేం మాట్లాడలేదు కదా, మీ అంకుల్ నీతో ఎందుకు మాట్లాడతాడు అవన్నీ విషయాలు వెంటనే. అవును పెళ్లి అప్పుడు అన్నా నీకేమన్నా పెళ్లికి నా కొడుకుని మీ ఇంటికి పంపిస్తాను చెప్పినానా, నాకు ఉండేది ఒక కొడుకు, నీకు చెప్పలేదు కదా, ఇప్పుడు అదేదో శోభనం అని నువ్వు వచ్చింటే నువ్వు ఎందుకన్నా ఇట్లాంటి మాటలు చెప్తున్నావు, నువ్వు ఎందుకు పెట్టుకుంటావు నా కొడుకుని అక్కడే, నీ కోడలు నీ బిడ్డని ఎందుకు పెట్టుకుంటావనా అని అంటే సర్లేమ్మా అన్నాడు. ఇంకా అప్పటికే ఇంకా వాడు ఏమైపోయినాడో వాళ్ళ మాట ఎందుకు వినాల్సి వచ్చిందో ఏమో నాకు తెలియదు మేడం. ఒకటో తేదీ ఈ పాప ఇట్లా చేసినందుకు వెంటనే మళ్ళా వాళ్ళ అమ్మలు ఒక 10 నిమిషాలు వచ్చేస్తున్నారు మేడం. ఇంటి పక్కల వాళ్ళందరూ చెప్తున్నారు, మేము రోజు పలకరిస్తూనే ఉన్నాం, ఏం వండుకొని తిన్నావు, ఎట్లున్నావు అమ్మా, చంద్రకళ అంటున్నాము, బాగున్నారు, ఊరికే మేము కూడా పలకరిస్తున్నాం, ఇంటి ముందనే కూర్చున్న పిల్ల కూర్చున్నట్టే అట్లా చేసిందని ఇంటి పక్కల సాక్ష్యం చెప్తున్నా కూడా పోలీసులకు వినట్లేదు మేడం. పోలీసులు కూడా వాళ్ళ అమ్మోళ్ళు ఇంకా పోయి మాకు పెళ్లి చేసి ఇచ్చినాం 15 రోజులు కూడా కాలే, వీళ్ళు టార్చర్ పెడుతున్నారు, ఏదో అన్ని కేసులు రాపిస్తున్నారు మేడం పోలీస్ స్టేషన్ పోయి. మమ్మల్ని వ్యాన్ వచ్చి ఎక్కించుకొని నా బిడ్డను నన్ను ఎక్కించుకొని పోయింది మేడం 2014లో. అంటే అప్పట్లో కొంచెం ఆ కేసులు స్ట్రాంగ్ కేసుల కింద లెక్కమ్మా. అరెస్ట్ చేశారా? లేదు మేడం, ఊరికే తీసుకెళ్లారు. ఇంటి పక్కల సాక్ష్యం సంతకాలు కూడా పెట్టినారు మేడం. కాదు ఏం లేదు పాపం, కొత్తగా వాళ్ళు కూడా ఇక్కడికి కొత్తగా వచ్చినారు, వాళ్ళు కూడా మంచోళ్ళు, నేను రోజు పలకరిస్తూనే ఉన్నా మీ పాపని, అట్లాంటిది ఏం జరగలేదని పోలీసు వాళ్ళకి ఇంటి పక్కల చెప్తున్నా కూడా వాళ్ళు ఎవరో మాట వినటం లేదు సార్. అప్పటికే వాళ్ళందరూ వాళ్ళ మాటనే వింటున్నారు మేడం. పోయి ఆ పాపను కూర్చోబెట్టి ఆ పాపతోనే మా పైన కేసు రాపిస్తున్నారు. కానీ సార్ ఏం సార్ కొత్త పెళ్లి కూతురు అమ్మాయి, మా చుట్టాలు కూడా కాదు అసలు, కనీసం ఒకటే రోజే పెళ్లి చూపులు చూసినాం మేడం. రెండో రోజు పోయి మరి మీ అబ్బాయి వచ్చి మీ అబ్బాయి వెంటనే వచ్చి కాపాడాలి కదమ్మా, కనీసం ఆ విషయంలో అన్న. ఇప్పుడు మీతో కలిసి ఉండడం అతనికి ఇష్టం లేదు, భార్య భర్తలు కలిపి ఒక కాన్స్పిరసీ చేసి అలా నాన్నతో కలిసి ఏదో గూడుపుటాని చేశారు. అమ్మ మాకు ఇష్టం లేదు ఉండడం నీతో కలిసి, నా భార్య అట్లా చెప్తే అట్లా వింటాను అని ఆ కేసులేమీ లేకుండా అలా ఆవిడ తీసుకొని పోవచ్చు కదా. అది అట్లా రాపిస్తుంటే కేశవ ఇట్లా జరుగుతుందా అంటే సర్లే నేను వచ్చినాక మాట్లాడతలేన్నాడు మేడం. వచ్చినాక మాట్లాడతా అన్నాడు. పోయినారు మేడం. నన్ను నా బిడ్డని అయితే పోలీస్ స్టేషన్ లకు తిప్పి రామ్మా నీ కొడుకు వస్తున్నారు మాట్లాడాలంటారు, పొద్దున పిలిపిస్తే రాత్రి పంపిస్తున్నారు, సాయంత్రం పిలిపిస్తే 10 గంటలకు పంపిస్తున్నారు. మాకైతే మేము కర్నూలులో పుట్టి పెరిగినా కానీ ఎన్నడూ ఒక పోలీస్ స్టేషన్ కి ఎక్కలేదు, ఎన్నడూ ఒక స్టేషన్ కి కానీ ఒక కోర్టు కానీ ఎక్కలేదు మేడం. వాళ్ళ వల్ల అన్ని ఇబ్బందులు పడినాం, అన్ని చాలా అవమానంగా కూడా రాత్రి ఇంటికి వస్తుంటే కూడా నిన్న బిడ్డ టౌన్లోకి ఫీల్ అయిపోతుంది మేడం. ఎందుకంటే ఏం తప్పు చేసినా మనం మేము పోవాలా, ఒకరే నా కొడుకు వస్తున్నాడు అనేది పిలిపించేది, రాత్రి 10 వరకు పెట్టుకునేది పంపించేది. సరే ఇదంతా 2014లో జరిగింది. తర్వాత మేడం ఆ తర్వాత మా పెద్దలు మా కులంలో పెద్ద ఆయనని పెళ్లికంతా ఆయనే మేడం. మా కులంలో పెద్ద ఆయన ఉంటాడు కదా పెద్ద మనిషి, ఆయననే తాంబూలము పెళ్లి అన్ని జరిపిస్తున్నాడు. ఆయనను పిలిపించి మాట్లాడిస్తున్నాం మేడం. మళ్ళీ వీళ్ళని పిలిపించి మాట్లాడితే ఆ పాప ఒకటే, నేనైతే మీ ఇంట్లో ఉండను, సపరేట్ కాపురం అడుగుతుంది, పోతే నేను వెళ్ళిపోతా, మీరు బలవంతంగా ఇక్కడ వదిలేసి ఇక్కడే కాపురం చేయడం ఉండాలంటే నేను వెళ్ళిపోతా, వెళ్ళిపోయి కేసులు పెడతా అంటే ఇక నా కొడుకు అప్పటికే వచ్చినాడు మేడం. నా కొడుకు కూడా అడిగితే పెద్ద మనిషి లేదు, ఆ పాప వాళ్ళ అమ్మ ఇంటి కాడ ఉంటా అంటుంది, ఆ పాప ఎక్కడ ఉంటే అక్కడే అని అంటే ఇంకా ఆయన పెద్ద మనిషి ఒకటే చెప్పారు, లేదమ్మా వీళ్ళందరూ ఒక మాట మీద ఉన్నారు. మీ అబ్బాయి అట్లా అన్నాడా మా ఆవిడ ఎక్కడ ఉంటే అక్కడే అని? అక్కడే పోనీ వాళ్ళ అమ్మలు ఇంట్లోనే ఉంటుంది, నేను కూడా అక్కడే ఉండేది అని అన్నాడు మేడం. పెద్ద మనిషి ఒకటే చెప్పినాడు, అమ్మ లేదమ్మా గంగమ్మ వాళ్ళందరూ ఒకటైనారు, వాళ్ళందరూ ఆల్రెడీ మాట్లాడుకుని ఒక మాట మీద ఉన్నారు. అంతే, నువ్వు ఇంత కష్టపడి పోషించిన కొడుకు వాళ్ళ వైపు వెళ్ళిపోయాడమ్మా 10 రోజులకే అని నీకు క్లారిటీ ఇచ్చారు వాళ్ళు. అవును మేడం. అప్పుడైనా రియలైజ్ అయ్యావా నీ కొడుకు వెన్నుపోటు పొడుస్తున్నాడు నీకని? అప్పుడు అనిపించింది మేడం. వాడు కూడా ఆ మాట అనేసరికి పెద్ద మనిషి గుర్తించి, లేదమ్మా నువ్వు ఎంత మాట్లాడినా వేస్ట్, ఆ పిల్లోడు కూడా నీ కొడుకు కూడా నీ మాట మీద లేడు కదా, వాళ్ళ ముందనే చెప్పినాడు, నీ కొడుకు కూడా నీ మాట మీద లేడు, వాళ్ళ వైపే మాట్లాడుతున్నాడు కాబట్టి మనం బలవంతంగా ఉండాలి ఇక్కడ. పాప అంటే కూడా పాప వెళ్ళిపోయి కూడా కేసులు పెడతాను, ఇవన్నీ అమ్మాయి కేసులు పెడతానని బెదిరిస్తుంది కదా, నీ వైపు డబ్బు లేదు, బలగం లేదు, బంధు లేదు, ఏం లేదు, ఎందుకు ఇవన్నీ ఎక్కడైనా ఉన్నా నీ కొడుకు నీ కొడలే కదా, పోనీ లేదంటే సరేలేని అప్పుడు వదిలేసినా మేడం. అప్పటి నుంచి 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్లలో 3 సార్లు వాళ్ళ ఇంటికి పోయింది. ఒకసారి పిల్లల్ని చూద్దామా, పిల్లలు చూడలేదు నువ్వు అని మహబూబ్ నగర్ లో ఉన్నప్పుడు పిల్లలు చూద్దామా అంటే పిల్లలు దున్నిక పోయినాను మేడం. నారాయణపేటలో ఉన్నప్పుడు ఒకసారి పోయినా మేడం. మహబూబ్ నగర్ లో ఉన్నప్పుడు పెద్ద పిల్లోడు కింద పడి తలకు దెబ్బ తగిలి కుట్లు పన్నాయమ్మా చూద్దురా అంటే పోయినా మేడం. అప్పుడు పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పిల్ల పని చేస్తున్నా మేడం. 16 సంవత్సరాలు ఇప్పుడు కూడా ఉండే పాప, 16 సంవత్సరాల పాప పని చేస్తుంటే నేను అప్పుడు చూసి చెప్పిన కోడలికి, ఏమ్మా ఇంత చిన్నపిల్లని ఇంట్లో పని పెట్టుకున్నా, వాడు చూస్తే గవర్నమెంట్ జాబ్,
ఏదైనా కేసులు పెడితే నువ్వు అందరూ ఇరుక్కుంటారు కదమ్మా, ఉద్యోగాలు పోతుంది, పెట్టుకోవద్దు ఇట్లాంటి పాపను, ఇంకా చిన్న పాపను, వయసు పాపను పెట్టుకోవద్దు అంటే ఏం కాదు ఏం కాదు ఏం కాదు మా కన్నయ్యని ఆడిపిస్తుంది, ఇంట్లో పని చేసే పాప అని అనింది మేడం. ఆ పాపనే ఈరోజు నా కొడుకు ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు, ఇంటికి కూడా రావట్లేదు. అబ్బబ్బబ్బా 10 సంవత్సరాల్లో ఒక 2 సంవత్సరాలు అవుతుందంటే మేడం, కోడలే ఫోన్ చేసి చెప్పింది, నాకు కూడా తెలియదు ఈ విషయము. కాదమ్మా, ఇప్పుడు మీ అబ్బాయికి పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్లలో 7 సంవత్సరాల బాబు ఒక బాబు ఉన్నాడు, 2 సంవత్సరాల బాబు ఒక బాబు ఉన్నాడు మేడం, ఇద్దరు కొడుకు. కాదు, నీకు నీ కొడుకు ఇంత వెన్నుపోటు పొడిసినా కొడుకు బాగుండాలి, భార్య పిల్లలు కలిసి ఉంటే చాలరా బాబు అని అనుకొని వాళ్ళ సపరేట్ ఫ్యామిలీ కూడా పెట్టనిచ్చేసావు. వాళ్ళ వరకు వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నావు. తీరా చూస్తే మీ అబ్బాయి ఇంట్లో 16 ఏళ్ల పనమ్మాయిని పెట్టుకుంటే అంత మైనర్ని పెట్టుకోవడం ఒక రకంగా మంచిది కాదు. సరే 16 ఇయర్స్ అమ్మాయిలంటే ఇంట్లో పని చేయడానికి ఏదో గడిచిపోయింది, తెలియలే. మీ కోడల కన్నా బుద్ధి ఉండాలి కదా, ఇంత టీనేజ్ అమ్మాయిని పెట్టుకుంటున్నాను, ఈయన ఏదన్నా తేడా చేస్తాడా అని. ఇప్పుడు ఆ అమ్మాయి అన్ని విషయాలు తెలుసంట మేడం. ఈ కోడలు నా బిడ్డకు చెప్పిందంట మేడం, ఇట్లా మీ అన్న 2 సంవత్సరాలు అవుతుంది వేరే పిల్లని, ఇంట్లో పనికి వచ్చే పిల్లని పెట్టుకొని ఇట్లా ఇంటికి రాకుండా అయిపోయినాడు, పూర్తిగా పిల్ల దగ్గరే ఉండిపోయినాడు, మాకు అన్ని తెలుసు, 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఇది ఎందుకులే సర్దుకుపోదాం అంటే ఇప్పుడు పూర్తిగా. సరే, ఆవిడ పోయి ఆవిడ తవ్వుకుంది, ఆవిడ అనుభవిస్తుంది. సరే, మీ అమ్మాయి పెళ్లి కన్నా వచ్చారమ్మా వాళ్ళు, బాధ్యతలు ఏమైనా తీసుకున్నారా? పాపకేం పెళ్లి చేయలేదు మేడం. ఆ అమ్మ ఉరుకులాడుకుంటే నేను నా బిడ్డ నా కొడుకు ఇట్లా అయిపోయానే ఉన్నా, ఇంత పెంచి పెద్ద చేసుకుంటే చిన్నప్పటి నుంచి తండ్రి పోయినా కానీ నా బాధలు నేను ఉంటే ఈ అమ్మ కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంది మేడం. అరే ఎంతకాలం అయింది మీ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుని? ఇప్పుడు 2017లో చేసుకుంది మేడం. ఇప్పుడు ఆ పాప కూడా 2 పిల్లలు. సరే, అమ్మాయి కాపురం బాగానే ఉందా? బాగుంది మేడం, కష్టపడి పని చేసుకుంటారు, ఇద్దరు బాగున్నారు మేడం. అదే ఉన్నంతలో వాళ్ళ వరకు వాళ్ళ 2 పిల్లలు. ఇప్పుడు వాళ్ళ దగ్గర వచ్చి ఉన్నా మేడం నేను. ఓకే అమ్మా, పోనీలే ఏదో ఒకటి, కనీసం నీకు భారాలు పెట్టకుండా ఇంకా నీ కొడుకు మీద కూతురు బెటరేగా ఉన్నంతలో. అంటే మొన్నటి దాకా నేను ఒకదాన్ని ఉన్నా మేడం, నా కొడుకు ఇట్లా చేసినాడు అనేసి సపోర్ట్ కోసం వెళ్ళావు. ఈ కుటుంబం ఉండేది ఒక కొడుకు, నాకు ఆస్తమా మేడం, ఆస్తమా ఉంది, నేను కొంత దూరం నడవలేను, ఇంత స్టెప్స్ ఎక్కలేను, ఆస్తమా పేషెంట్ నేను, నాకు మోకాళ్ళ నొప్పులు, నేను ఎక్కడ పని చేయలేను మేడం. కోర్టుకి వేసుకుంటే లోక్ అదాలత్లో అప్పట్లో నా కొడుకు క్లర్క్ గా పనిచేసేవాడు మేడం, 20,000 జీతం వస్తుంది. అప్పుడు ఒక 5,000 అని నాకు రాసిస్తున్నారు మేడం లోక్ అదాలత్లో. మరి జీతం పెరిగినట్లల్లా నీకు పెంచిస్తాడమ్మా అని చెప్తున్నారు మేడం. ఆ జీతం ఒక 5-6 ఏళ్ళు బాగా ఇచ్చినాడు మేడం, తర్వాత నుంచి ఇవ్వట్లేదు మేడం. మరి ఎలా నీకు ఇల్లు ఎట్లా గడుస్తుంది? నువ్వు పుట్టినప్పటి నుంచి పెద్దగా తండ్రి దగ్గర నుంచి పొందింది ఏమీ లేదు, భర్త దగ్గర నుంచి పొందింది ఏమీ లేదు. సెకండ్ హస్బెండ్ అయితే మరి 10 రోజుల దుకాణమే. సరే, కొడుకుని ఏదో పోషించి వాడి ప్రయోజకుని చేసావు, వాళ్ళ దగ్గర నుంచి రూపాయి తినింది లేదు. కూతుర తన లైఫ్ తను చూసుకుంది. నీ జీవితం మొత్తం ఇప్పటిదాకా కష్టాలతోటే నడిచింది. ఎలా బతికేవు నువ్వు ఇట్లా? ఈ 30 ఏళ్ల నుంచి నీ కొడుకు, సరే ఈ 10 ఏళ్ల నుంచి ఆయన ఇచ్చే 5,000 మధ్యలో అది నువ్వు కోర్టులో కేసేస్తే తప్ప వాళ్ళు రియలైజ్ అవ్వాల తల్లికి కనీసం తిండి పెట్టాలి అని. మరి నువ్వు ఎలా పోషించుకున్నావమ్మా? హాస్పిటల్లో నర్సింగ్ గా పని చేసుకున్నా మేడం, నర్సుగా. ఎప్పటి నుంచి మానేసావు? చేసుకోవడం మానేసి ఎంతకాలం అయింది? మొన్ననే మానుకున్నా మేడం. పాప రెండో పిల్ల. నీ మాక్సిమం నీ బాడీ ఓపికతో పనిచేసే అంత వరకు నువ్వు మిషన్ లాగా పని చేసుకుంటూనే ఉన్నావు. నీ కష్టార్జితో నువ్వు తినటమే. వంట పని చేసినా మేడం, కొన్నాళ్ళు ఇంట్లో వంట పని చేసినాను. వాడిచ్చే 5,000తోనే నాకు వీడియో పెన్షన్ వస్తుంది, దాంతోనే కాలం అట్లే గడిపినా మేడం. నువ్వేమీ దాచుకోలేదమ్మా. ఇప్పుడు 2 పెళ్లిళ్ళు అయిపోయినాయి. 2014లో మీ అబ్బాయి పెళ్లి, 2017లో మీ అమ్మాయి పెళ్లి వెళ్ళిపోయింది. నువ్వు ఒక్కదానివే ఉండాల్సిన పరిస్థితి. నువ్వేదో కష్టపడి ఏదో 10,000, 20,000, 30,000 ఏదో సంపాదించుకున్నావు. నువ్వేమన్నా ప్రాపర్టీ కొనుక్కోవడం కానీ, లేకపోతే కొంత అమౌంట్ ఏమన్నా ఫిక్స్డ్ డిపాజిట్ గా దాచుకోవడం కానీ ఏమన్నా చేసావా? ఎక్కడి నుంచి వస్తాయి మేడం? వాడు ఇచ్చేది 5,000 ఇంటికే పోతుంది మేడం. బాడిగలు 4,500, 3,000, 2,000 బాడిగలే లేవు మేడం. నువ్వు కూడా పని చేసావు కదా మొన్నటి దాకా. 2 లక్షలు అప్పు చేసుకున్నా మేడం, నేనే 2 లక్షలు అప్పు చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఆస్తమాకు మందులు లేకుంటే నేను అసలు పూర్తిగా ఏమైపోతుందో తెలియదు. అదేలేమ్మా. సరే అమ్మా, ఇప్పుడు మీ అబ్బాయి పనమ్మాయిని ఉంచుకొని 2 years అవుతుంది. మీ కోడలికి లేని బాధ నీకెందుకు? అంటే ఆ పాప ఫోన్ చేసింది మేడం. కోడలకు కష్టం రాగానే పరిగెడుతున్నావా? నా బిడ్డకు ఫోన్ చేసింటే ఇంకా నేను పోయి ఇంటికి పోయినా మేడం. ఇంటికి పోయి ఆ పాప 10 ఏళ్ళ నుంచి అన్నడుకోలేదు వాళ్ళ ఇంటికి. ఇంకా ఆ రోజు పోయినాను. అంటే నా కొడుకు వాళ్ళ అత్త మామ మాటిని వాళ్ళ అత్తల దగ్గరనే 2 ఇండ్లు కొన్నాడు మేడం. 50 లక్షలు పెట్టి 2 ఇండ్లు కొన్నాడు. సరే అమ్మా, ఇప్పుడు అల్లుడు ఏదైనా తప్పు చేస్తే కావాలని తెచ్చుకుని తీసుకెళ్లిపోయి అమ్మని కొడుకుని విడగొట్టింది వాళ్ళు. అల్లుడు ఈ రోజు రివర్స్ అయ్యాడు.
అల్లుడు ఏదో వేరే దారులు ఎత్తుక్కున్నాడు, అడ్డదారుల్లో వెళ్తున్నాడు అల్లుడు. అతనికి బుద్ధి చెప్పి మార్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళ ఆవిడది, వాళ్ళ అమ్మా నాన్నది, అంటే అత్తమామలది. వాళ్ళు చూసుకుంటారు కదా, నీకెందుకు కష్టం? నువ్వు చేసిన ఏ పనికి వాల్యూ లేదు వాళ్ళ దగ్గర. నువ్వు ఇంకా ఎందుకు తాపత్రయపడుతున్నావు? వాళ్ళకేదో న్యాయం చేయాలి, వాళ్ళకేదో సర్వీస్ చేయాలి, వాళ్ళని ఏదో ఉద్ధరించాలని. అంటే మేడం నా పిల్లలు కూడా సేమ్ అంతే, చిన్న పిల్లలప్పుడే భర్త చనిపోతే నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నీకు అన్యాయం చేసిన కోడలు కూడా నీలాగా కష్టపడకూడదని ఆలోచిస్తున్నావా? మన వాళ్ళు లేకుండా ఉండకూడదు. వెరీ గుడ్ అమ్మా, నీది మంచి మనసు ఒక రకంగా చెప్పాలంటే. సరే వెళ్ళావు, ఏం చేసావు ఇప్పుడు? ఇప్పుడు నా పిల్లలకి తండ్రి లేక నేను ఎంత బాధపడాలో నాకు తెలుసు. మరి మీ అబ్బాయితో మాట్లాడావా? మీ అబ్బాయి అప్పట్లోనే నీ మాట వినలేదు, ఇప్పుడు ఎట్లా వింటాడు? అదే మేడం పోయినాను మేడం కోడల దగ్గర పోయి, ఏమ్మా ఇట్లా జరిగిందంట కదా, నువ్వు గాయత్రితో ఇట్లా చెప్పినావంట కదా అమ్మా, ఇట్లా జరుగుతుందంటే. అవునొత్తా 2 సంవత్సరాలు అవుతుంది ఇది జరగబట్టి, మాకు అన్ని తెలుసు, ఫోన్లలో మాట్లాడతాడు, ఫోన్లలో. ఇప్పుడు మీ కోడలు మీ అబ్బాయి కలిసే ఉంటున్నారా లేకపోతే వేరే ఉంటున్నారా? కలిసి ఉన్నారు మేడం. వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి కూడా 2 ఇళ్ళు కొనుక్కొని, కోడలు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి దగ్గర 2 ఇళ్ళు కొన్నాడు మేడం. ఒకటి బాడకి ఇచ్చినాడు, ఒకటి వాళ్ళు ఉన్నారు 50 లక్షలు పెట్టి 2 ఇంటి కొనుక్కున్నారు. ఇప్పుడు పనమ్మాయితో సహజీవనం ఎక్కడ పెట్టాడు? మహబూబ్నగర్ లో వాళ్ళ ఇంటికి పనికి వచ్చేదంట మేడం. ఇప్పుడు మహబూబ్నగర్ లో ఉన్నారంట. ఇక అప్పటి నుంచి అప్ప పరిచయం అంట. కొంచెం ఇప్పుడు ఇంటికి వచ్చిపోయాడు అంట మేడం. ఒక 4-5 నెలలు అవుతుందంట పూర్తిగా ఇంటికి కూడా రావడం లేదంట మేడం. పూర్తిగా పాప ఒక 4 నెలల నుంచి ఇంటికి రావడం కూడా మానేశాడు. బాగా అప్పులు మొత్తం డబ్బు సంపాదించుకొని బాగుంది మేడం. ఆ డబ్బులన్నీ పోగొట్టుకుని ఎవరికైనా 5-10 వేలు అడుగుతున్నాడంట మేడం. అప్పుల పాలైపోయినాడు. వాళ్ళకు 11 లక్షలు పెట్టి ఏదో వాళ్ళకు స్థలం కొనిచ్చినాడంట మేడం. ఉంచుకున్న అమ్మాయికి స్థలం కొనిచ్చినాడంట. వాళ్ళకి అపార్ట్మెంట్ లో పెట్టేసి రెంట్ కడుతున్నాడంట. మా కోడలు మొన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింటే వాళ్ళు పోలీసులు పిలిపించి కౌన్సిలింగ్ చేసినారంట మేడం. ఎందుకు బాబు కంప్లైంట్ ఓన్లీ హస్బెండ్ మీద ఇచ్చిందా, మీ మీద కూడా ఇచ్చిందా? మా అత్త అయితే మా దగ్గర లేదు సార్, 10 ఇంటి నుంచి ఆమె దూరంగానే ఉంది, ఆమె ఏం లేదు, అంతా మేము కలిసి ఉన్నాం మాది అని చెప్పేసి రాపించిందంట సార్. పోన్లేమ్మా, కాస్త ఉన్నంతలో మానవత్వం చూపించింది. ఓకే అని వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నారంట మేడం. పిలిపించి ఏం బాబు ఉద్యోగస్తులు ఎందుకు, ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాడు మేడం. మేకు అయితే మళ్ళా డిప్యూటీ మేనేజర్ గా ప్రమోషన్ వస్తుంది మేడం. మళ్ళా ఈ టైంలో 498 లీవ్ అంటే ప్రమోషన్స్ రావు కదమ్మా, ఆ జ్ఞానం కూడా లేదా? సరే ఏం చెప్తున్నాడు పోలీస్ స్టేషన్ లో, ఏం చెప్తున్నాడు వచ్చి? అంటే అవును నేను ఆ పాప ప్రేమించుకుంటున్నాము, నాకు ఆ పాపనే కావాలి అని అన్నాడంట మేడం. బాబా మరి అంటే అట్లా అవన్నీ కుదరవులే బాబు, ఒక మొత్తం వచ్చి నీ భార్యతో కాపురం చేసుకో, ఒక కేసులు అవి ఇవి ఎందుకు బాబు, అవన్నీ అవసరం లేదు అని చెప్పినారంట మేడం. సర్లే వస్తా అని ఇంకా మొన్న వచ్చి కొన్ని బట్టలు ఉంటే పెట్టేసి ఒక రోజు నుండి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయినాడంట మేడం. హైదరాబాద్ పోతుందని మళ్ళీ ఇంతవరకు రాలేదంట మేడం. మళ్ళీ కౌన్సిలింగ్ ఏమన్నా పిలిచారా పోలీసులు? ఇంకో కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పారా లేకపోతే? ఒక్క కౌన్సిలింగ్ జరిగిందంట మేడం. ఆ ఒక్క కౌన్సిలింగ్ సర్లేని ఒక రోజు మరుసటి రోజు బట్టలు తీసుకొచ్చి, అసలు ఇంట్లో నుంచి బట్టలన్నీ తీసుకుపోతుంటే కూడా నువ్వు ఎక్కడ పోతున్నావు అని అడగాల కదా మేడం. మీ పాప నీకు 2 సంవత్సరాల నుంచి ఇట్లా జరుగుతుందని తెలిసి ఆ పాప ఎందుకు గమ్మున ఉండాలి మేడం? నువ్వే జీవితాన్ని కోల్పోయినట్టే కదా వాడిని వాళ్ళకి వదిలేసి. నీకు అన్ని తెలిసినప్పుడు నువ్వు వెంటనే నువ్వు యాక్షన్ తీసుకుంటే నీకు. నువ్వు అడిగావా ఆ మాట? నువ్వు అడిగావా మీ కోడల్ని? అడిగినాను. నువ్వు 2 నెలల నుంచి ఏం చేస్తున్నావమ్మా? 2 నెలల నుంచి పూర్తిగా వాళ్ళ వశం అయిపోతుకు కనీసం ఒక్కరోజు ఇంటికి మొగుడు రాకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏమి డ్యూటీ అయిపోయింది కదా, ఇంటికి రావాలి కదా అని అడగాల కదా. ఇవన్నీ ఏం చేస్తున్నావు అంటే అవన్నీ ఏడాడగనిస్తాడు, ఏం మాట్లాడనిస్తాడని వాళ్ళ అమ్మకి ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది మేడం. కోడల వాళ్ళ అమ్మకు మొన్న సంవత్సరం అవుతుందంట క్యాన్సర్ వచ్చింది. వాళ్ళకి హడావుడి సరిపోతుంది. ఇప్పుడు ఆ పాప తీరవాగ్యం నిన్న ఫోన్ చేసి ఏమంటది, ఏం మా కేసు పెట్టినావు కదా, ఏం సంగతి ఏమైందని నేను ఫోన్ చేస్తే ఏం చెప్తావు, అన్ని నువ్వే నడిపిస్తున్నావు అంటది మేడం నన్ను. మళ్ళీ నీ మీదకి వచ్చింది అటు తిరిగి ఇటు తిరిగి. ఇప్పుడు అదే ఇంకా వాళ్ళన్ని ఒక రోజు ఆ పిల్లని ఇంటికి తీసుకుపోయినాడంట మేడం. వాళ్ళ ఇంటికి ఇట్లా శ్రీవాణి మన బాబుని చూస్తానంటుంది, వస్తుందంట చంద్రకళ అంటే సర్లే బాబా తీసుకురానిందంట మేడం. తీసుకుపోయి ఇంట్లో 2 బెడ్రూమ్లు ఉన్నాయంట మేడం. ఒక బెడ్రూమ్ లా వీడు పండుకున్నాడంట మా కొడుకు, ఒక బెడ్రూమ్ లా ఈ పాప మా కోడలు పండుకున్నదంట. రాత్రి ఇద్దరు మాట్లాడుకొని ఆ పాప ఆ బెడ్రూమ్ నుంచి లేచి మా కోడలు మన వాళ్ళు పండుకున్న చిలుకు పెట్టేసి వాడితో వచ్చి ఉందంట మేడం. మా కోడలు వాటిని కొట్టి 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 అడిగితే అప్పుడు మళ్ళీ వచ్చి తీసిందంట మేడం. ఏంటమ్మా నువ్వు చెప్పేది? కాదు, ఒక పనమ్మాయిని అంటే ఇప్పుడు అలా సహజీవనాన్ని మీ కోడలు యాక్సెప్ట్ చేసినట్టేనా? చెయ్యను నేనెందుకు చేస్తాను? మరి ఎందుకు రమ్మంది అమ్మాయిని? ఎందుకు రమ్మంది ఇంటికి? ఏమో అంటే అప్పటికి తెలియదు అంటుంది మేడం. అప్పటికి వాళ్ళకి తెలియకపోతే అమ్మాయి ఇంట్లోకి రావడం ఏంటి, అమ్మాయి ఈవిడితో పాటు కలిసి పడుకోవడం ఏంటి?
ఇప్పుడు నీకు తెలియకుండా నీ వాకిలేసి వాళ్ళిద్దరు కలిసి మీద నువ్వు చూసినావు, కళ్ళతో చూసినట్టు ఏడుస్తున్నావు. నువ్వు కలిసి చూసిన రోజు నువ్వు ఎందుకు అడగలేకపోయినావు? అప్పుడే గట్టిగా గల్లా పట్టుకుంటే అయిపోయేది. మేడం చికెన్ పకోడాలో మత్తు మందు కలిపి పెట్టినారు, అందుకు నాకు మత్తులో నాకు కనిపించలేదండి. సరే మత్తు మందు పెట్టినారు, మత్తు మందు ఎన్ని రోజులు దిగిన తర్వాత నువ్వేం చేసినావు? సరే అమ్మా, ఇప్పుడు ఏంటి ఫైనల్ గా మీ డౌట్స్ ఏంటి, మీరేం అడుగుదాం అనుకుంటున్నారు? నేను అడిగేది ఇప్పుడు నా మనవళ్ళకి న్యాయం కావాలి మేడం. ఏం న్యాయం? నా మనవళ్ళకి తండ్రి కావాలి మేడం. ఈ పిల్లలకి ఇంత చిన్న పిల్లలు, ఇప్పుడు వాడు ఏదో మైకం గమ్మి మత్తులో పడి వాడు అట్లా పోతే ఇప్పుడు పిల్లలు భార్య ఏం కావాలి మేడం? నేను చేసిన సరే కన్నతల్లిని కాదమ్మా, తల్లిని వదిలేసిన రోజు నీకు ఈ క్వశ్చన్ గుర్తు రాలేదా? ఏమో మేడం, ఇంకా ఏం చేస్తాం మేడం, నేను నా దగ్గర డబ్బు లేదు, పసుపు లేదు, బలగం లేదు. సరే చెప్తానమ్మా గంగమ్మ, వినండి ఒకసారి. మీరు కాసేపు సైలెంట్ ఉండనమ్మా, మళ్ళీ లాస్ట్లో మాట్లాడతా. మీరు మంచివాళ్ళు, మంచి మనసుతో ఆలోచిస్తున్నారు. నీ మనవాళ్ళకి తండ్రి ఉండాలి, నీ కొడుకు మారాలి, ఆ అక్రమ సంబంధం అమ్మాయిని వదిలేసి కోడలతో హ్యాపీగా ఉండాలి అని. అలా అని నువ్వు అనుకోవడం వరకు బాగానే ఉంది. ఎప్పుడు నీ కొడుకు నీ మాట వింటే చెంపల పగలగొట్టి ఎవత్రా అది అని జుట్టు పట్టుకొని తీసుకొని వెళ్ళి కోడల దగ్గర కూర్చోబెడతావు. కోడలకి నీ వాల్యూ తెలియదు, కోడల తల్లిదండ్రులకి నీ వాల్యూ తెలియదు. 10 ఏళ్ల నుంచి నిన్ను ఆల్రెడీ దూరంగానే ఉంచారు. ఎప్పుడో పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళ కంటే తక్కువ టైంలో నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు. గట్టిగా మాట్లాడితే 3-4 టైమ్స్ కూడా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాల. అంటే నిన్ను ఒక బయట అమ్మాయి కంటే తక్కువగా చూస్తున్న సందర్భాల్లో కూడా నువ్వు మనవాళ్ళకి తండ్రి ఉండాలి అని నువ్వు ఆలోచించడం వరకు బాగానే ఉంది. కానీ నీ కంట్రోల్లో లేని టాపిక్, నీ చేతిలో లేని విషయం. అర్థమవుతుందా? ఇలా భర్తని కంట్రోల్ పెట్టుకోవడం కానీ, భర్త కోసం పోరాడటం కానీ, భర్తని మార్చుకోవడం కానీ చెయ్యాల్సిన పని నీ కోడలది. పిల్లలకి తండ్రి ఉంచుకోవాలా అవసరం లేదా అని ఆలోచించాల్సింది మీ కోడలు. మీ కోడలకి ఇష్టం లేకుండా, మీ కోడల ప్రయత్నం లేకుండా నువ్వు నీ కొడుకుని మార్చి, అరే బాబు ఈ అమ్మాయిని కట్ చేసేద్దాము, వెళ్ళి కోడలు పిల్లలతో ఉండు, పిల్లలకి తండ్రి అవసరం రా అంటే, అమ్మ ఓకే అమ్మ నన్ను క్షమించు అని మీ అబ్బాయిని కాలు పట్టుకొని నువ్వు చెప్పినట్టు వింటాను అన్నా, మీ కోడలు యాక్సెప్ట్ చేయడం మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా కానీ. మీ కోడలకే భర్తని మార్చుకోవడం ఓపిక లేదు, భర్త చేస్తున్న తప్పును పాయింట్అవుట్ చేసే అంత తెలివి లేదు, స్వార్థంగా ఆలోచించి ఆవిడ తీసుకుంది. ఇప్పుడు భర్త మారొచ్చినా తీసుకుంటుందో లేదో తెలియదు. ఒకవేళ మారొచ్చి తీసుకుంటే హ్యాపీ. ఎప్పుడు మారాలి మీ అబ్బాయి? ఎందుకు మారుతాడు? 7 ఏళ్ళు వాళ్ళ మాట విన్నాడు, 2 పిల్లల్ని కన్నాడు, ఎదురు ఇంట్లోకి వచ్చిన పని అమ్మాయితో ప్రొసీడింగ్స్ నడిపిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్నదంతా, నువ్వు ఆలోచిస్తూ బాధపడుతున్నదంతా అపాత్రదానం కింద లెక్క. నువ్వు చేస్తున్న ఏ పోరాటం నువ్వు ఈ పాయింట్లో ఇన్వాల్వ్ అయ్యి మీ అబ్బాయిని మారుద్దామని ప్రయత్నించినా, మీ కోడలకి కౌన్సిలింగ్ ఇద్దామని ప్రయత్నించినా, నువ్వే వెనకుండి డ్రామా నడిపిస్తున్నావో అంటది మీ కోడలు. రేపొద్దుట మీ అబ్బాయిని యాక్సెప్ట్ చెయ్యకపోగా, ఎందుకంటే మీ అబ్బాయి అట్లాగా మారడు, 5 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో, లేకపోతే అక్రమ సంబంధం దగ్గర పిల్లలు కానీ వీళ్ళతో ఏం టార్చర్ పడ్డాడో నీకు తెలియదు కదా. ఈవిడ భర్త వాల్యూ ఈవిడకి అర్థం కాల. అమ్మతో కట్ చేయించేసింది, కష్టపడి పోషించిన. అసలు యాక్చువల్గా ఇప్పుడు నువ్వు మాట్లాడినట్టు నీ కోడలు మాట్లాడాలి. మీ అమ్మకి ఇన్ని కష్టాలు పడితే మీ అమ్మ నిన్ను పోషించి ఈ రకంగా నీకు మంచి జాబ్ తెప్పించి పెట్టింది. ఆవిడతో కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు, కానీ నెలకి ఇదిగో ఇంత పంపిద్దాం, మన బాధ్యత, ఆవిడ ఏడుపు మనకొద్దు అని ఆవిడ ఆలోచించుంటే ఒక కరెక్ట్ స్త్రీగా ఆలోచించినట్టు. నేనేమి అమ్మ అత్తను అపరూపంగా చూసుకో తల్లి అని కూడా అనట్లా. ఎందుకంటే ఈ జనరేషన్లో ఈ 2 రిలేషన్స్ కలిసి ఉండడం జరిగే పని కాదు. నువ్వేమన్నా కొడుకు దగ్గర బలవంతంగా ఉంటానంటున్నావా? నువ్వు ఆల్రెడీ సొసైటీ చూసిన మంచి వ్యక్తివి కాబట్టి, సరే అమ్మా మీ వరకు మీరు హ్యాపీగా ఉండండి, నాకు హెల్త్ బాగోపోతే చూసుకో తల్లి, నీకే అవసరం ఉన్నా ఓ చుట్టంగా నేను వచ్చి చూస్తాను, ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాదు చుట్టంగా వస్తాను అని ఆ రిలేషన్స్ కనీసం ర్యాపో మెయింటైన్ చేస్తే పోనీలే అని నీ కోడలికి ఈరోజు నువ్వు చేసే సహాయం ఉపయోగపడేది, ఆవిడ అర్థం చేసుకునేది. ఆ రిలేషన్ మీ మధ్య లేదు, నిన్ను పూర్తిగా కట్ చేసింది. నువ్వు లోకాదాలత్కు వెళ్ళి కేసేసుకుంటే తప్ప నీకు అని అలా మెయింటెనెన్స్ వచ్చేది కాదు. అది తిన్నగా ఇవ్వనివ్వలేదు. ఈ క్రూయాలిటీలన్నీ నీ మీదే ఇంత చూపించింది అంటే రెగ్యులర్గా ఉన్న భర్త మీద ఎన్ని నడిచినాయో మనకు తెలియదు కదా. మీ అబ్బాయి ఏం ఒళ్ళు కొవ్వెక్కి ఇంట్లో పనమ్మాయి తేలిపోవాల్సిన హీనమైన స్టేజ్లో లేడు. గవర్నమెంట్ జాబ్ అబ్బాయికి తెలుసు. అతను చేసే మిస్టేక్ వల్ల జాబ్ పోవచ్చు, జీవితం పోవచ్చు. అది నాశనం చేసుకోవడానికి కూడా మీ అబ్బాయి రెడీ అవుతున్నాడు అంటే అతనికి ఎంత నరకం చూపించారో అర్థమవుతుందా మీకు? ఒకటే చెప్తున్నాడు మేడం, ఎప్పుడైనా కానీ నా దగ్గర అంటే ఉండదు,
ఆ విషయాల్లో ఎన్నోసార్లు గొడవ పడినాం. నాకు అదంటే ఇష్టం ఉండదు, భార్య భర్తలంటే నాకు ఇష్టం ఉండదు అంటే ఎన్నోసార్లు గొడవలు పడినాము. మా ఇద్దరు కూడా వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత. అమ్మ ఒక్క నిమిషం వినండి, నేనైతే దగ్గర నుండి చూడలేదు మేడం. వాడు చెప్పడం ఎందుకు. ఒక్క నిమిషం అదే వినండి అమ్మా. ఫిజికల్ రిలేషన్ లేదు కాబట్టి అక్రమ సంబంధాలు పెట్టుకుంటానంటే భూప్రపంచంలో ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు. వాళ్ళిద్దరు కూర్చొని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక డిస్కషన్ పెట్టుకొని దానికోసం ఏం చేయాలనేది చూడాలి. లేదా అదే ఇంపార్టెంట్ అయితే మీ అబ్బాయికి లీగల్గా ఆ పాయింట్ మీద లీగల్ సజెషన్స్ తీసుకోవాలి. అంతేగాని ఇట్లా అడ్డదారి తొక్కితే మీ కోడలేసే కేసులకి రేపొద్దుట ఎవడ రెస్పాన్సిబిలిటీ? జైలు చుట్టూ కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతాడు? ఆ ఉంచుకున్న అమ్మాయి తిరిగిద్దా లేకపోతే నువ్వు తిరుగుతావా? ఎందుకంటే మీ అబ్బాయి ఒక్కడి మీద కేసేరు, నీ పేరు కూడా కలుపుతారు. ఆ అబ్బాయిని ఇంకా హింసించాలంటే నీ పేరు కలపాల్సిందే. అర్థమవుతుందా? అంటే నేను లేను కదా మేడం. ఉన్నా లేకపోయినా ఇంతే, నువ్వు లేవు, నీకు సంబంధం లేదని కోర్టు డిసైడ్ చేస్తుంది. ఈవిడ మాత్రం ఫాల్స్ గానే వేస్తుంది కదా. నిజాలు ఏంటని ఇప్పుడు ఇదంటే ఇమీడియట్ గా నీతో మాట్లాడుతున్నాను కాబట్టి మాకు ఐడియా ఉంటుంది. జడ్జి గారు మాట్లాడరుగా, జడ్జి కోర్టులో మాట్లాడతారు. ఎప్పుడు కేసు నీ అవకాశం, నీ ఎవిడెన్స్ వచ్చినప్పుడే నీ విషయం ఏంటని కోర్టుకు తెలుస్తుంది. అప్పటిదాకా నీ పేరు గుంపులో గోవిందలాగా నడుస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు మీ ప్రాసెస్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ అబ్బాయి ఆవిడతో వెళ్తాడా పిల్లల కోసం అంటే తండ్రి పిల్లలు ఎప్పటికీ విడిపోరమ్మా. మీరు ఆ విషయం మీద కంగారు పడాల్సిన అవసరం లేదు. పిల్లలకి తండ్రి ఉండాలి అని ఆలోచించాల్సింది మీ కోడలు మాత్రమే. మీరు ఆలోచించటం కుదరదు. మీకు సంబంధం లేని టాపిక్ ఒక రకంగా. మీ కోడలు కేసులు వేసుకుంటే కేసులకి ఆవిడకి సపోర్ట్ చేయాలని మీకు అనిపిస్తే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం ఇష్టం లేకపోతే ఆవిడ ఆల్రెడీ మీ అబ్బాయితో పాటు నీ మీద కూడా కేసేస్తుంది. అవును తప్పే, ఆ తప్పుకు రీజన్స్ ఏంటో మీ అబ్బాయి దగ్గర ఉన్నాయి. నీకు తెలియదు కదా ఏం జరిగిందని. ఒక రీజన్ చెప్పాడు అందులో, అమ్మ మా మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు, నాకు వేరే ఆప్షన్ లేక నేను ఈ అమ్మాయిని ఉంచుకున్నాను అని. అది వాళ్ళిద్దరూ చూసుకుంటారు. ఒకవేళ నీ పేరు ఇంక్లూడ్ అయిన పోలీస్ స్టేషన్లో నువ్వు ఇప్పుడు మాకేది చెప్పావో అదే చెప్పు. బాబు ఆ అమ్మాయిని కట్ చేసి మా అబ్బాయికి అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండేలాగా చూడండి, పిల్లలకి తల్లిదండ్రి ఉంటారు. లేదా కోర్టులో అంటే అమ్మాయి మార్చుకోవడానికి ఓపిక లేనప్పుడు నేను మార్చే ఉపయోగం లేదు కదా. కోర్టులో ఏం జరిగితే అది జరగనివ్వండి. మీరు టెన్షన్ తీసుకోవద్దు. మీకు సంబంధం లేని టాపిక్. ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నది మీ అబ్బాయి, ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నది మీ కోడలు. వాళ్ళ ప్రాబ్లం అంతే. భూప్రపంచంలో ఎవరు ఈ ప్రాబ్లం కోసం హడావుడి పడిపోవడం కుదరదు. ఎందుకంటే వాళ్ళకి అది అవసరం ఉండి మీ కోడలు నీ హెల్ప్ అడిగినప్పుడు మీ కోడల వైపు ఉండి నువ్వు సపోర్ట్ చేయి. నీ హెల్ప్ అడగకుండా మీ అబ్బాయితో పాటు నీ కేసు వేసింది అనుకో, కోడల విషయం పక్కన పెట్టేసి మీ అబ్బాయికి సపోర్ట్ చేసుకో. అబ్బాయి తప్పే చేశాడో నిజమే చేశాడో కోర్టులో చూసుకుంటారు. నీ పని ఏంటి? ఆ టైంకి కోర్టుకి వెళ్ళటం, నీ అవసరం లేకపోతే వెళ్లకుండా ఉండడం. ఇంతే నీకున్న పని. ఊళ్ళో ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ నేను ఎత్తి మీద వేసుకో మాకు. కాదు మేడం, ఇప్పుడు ఆ పాప అట్లా కేసు అవి పెట్టాలంటే కూడా మా పరువు పోతుంది, మా మర్యాద పోతుందని ఇంతవరకు పెట్టని మాకు వదిలే, నీకెందుకమ్మా అంటున్నా. కేసు పెట్టకపోతే సంతోషం, కేసు పెడితే మీ అబ్బాయి ఆవిడ చూసుకుంటారు. ఈ టాపిక్ లో నువ్వు ఏమీ చేయలేవు. నువ్వేదన్నా చేస్తే నీ మీదకి వస్తుందమ్మా అంటున్నా. నువ్వు మంచికి పోతే చెడు ఎదురవుతుంది. నీ పిల్లోడికి ఇక్కడ జరిగే పెద్ద అన్యాయం ఏమీ లేదు. ఆ అబ్బాయికి అన్యాయం ఆల్రెడీ నీ కోడలే చేసింది. నడవనివ్వండి, ఆ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. నీకు భర్త పిల్లలకి తండ్రి లేడు కాబట్టి ఇంకొక స్త్రీ బాధపడకూడదండి అంటే ఆ స్త్రీ రియలైజ్ అవ్వాలి కదా మా అత్త మంచిది అని. మా అత్త నాకు సపోర్ట్ చేయనివ్వండి అని ఆ స్త్రీ రియలైజ్ అయ్యి నిన్ను పక్కన పెట్టుకుంటే కనీసం నువ్వు బాధపడి రిస్క్ తీసుకున్నా బాగుంటుంది. ఆవిడికి నీ వాల్యూ తెలియదు. వాల్యూ తెలియని ఆవిడ కోసం నువ్వు ఇంత తాపత్రయపడకు. దీనివల్ల లాస్ ఎక్కువ ఉంది నీకు. నీ కొడుకు ఏమి ఉపయోగం జరగకపోగా, నీ కోడలికి ఎటువంటి ఉపయోగం జరగకపోగా, నీ చేతిలో లేని నీకు లేని హక్కులు బాధ్యతల విషయంలో నువ్వు ఓవర్గా ఇన్వాల్వ్ అయితే నీ గొయ్య మళ్ళీ నువ్వు తవ్వుకున్న దాని అవుతావు. సైలెంట్ ఉండమ్మా. వస్తే ఎవరికైనా ఓ పూట తిండి పెట్టు, లేకపోతే నీ పని నువ్వు చేసుకుంటూ కృష్ణారామ అనుకుంటుండు. మేడం కొంచెం నా కొడుకు నాకేమన్నా డబ్బులు ఏమన్నా అన్న అట్లన్నా ఇవ్వగలరా మేడం? రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితి. ఖచ్చితంగా అమ్మా. మీరు ఆల్రెడీ లోక్ అదాలత్కి వెళ్ళానంటున్నారు కదా. మేము ఇప్పుడు ఫోన్ చేసి ఇవ్వండి అన్నా కూడా అతను ఏమి ఇవ్వడు. మీరు పోలీస్ స్టేషన్కి కానీ లేదా లోక్ అదాలత్కి కానీ వెళ్ళి బాబు ఇది పరిస్థితి అని మీరు ఒక పిటిషన్ ఫైల్ చేస్తే కూతురు దగ్గర నుంచి వసూలు చేసుకోవచ్చు, కొడుకు దగ్గర నుంచి వసూలు చేసుకోవచ్చు. కానీ కూతురు ఆల్రెడీ ఏం జాబు చేయట్లేదు కాబట్టి అమ్మాయి దగ్గర అడగడం దండగా. కొడుకు విషయానికి వచ్చేసరికి అతని దగ్గర నుంచి మెయింటెనెన్స్ వసూలు చేసుకునే రైట్స్ మీకు ఉంటాయి. ఆయనే అప్పుల పాలైపోయాడు. లేదు మేడం, లోకాలకి మళ్ళీ పోయింటి మేడం. మళ్ళీ ఆడ ఇంటి దగ్గర ఉన్న ఒక లాయర్ ఉంటే ఆ సారు ఫీజు కూడా ఏం తీసుకోకుండా పాపం సారు చేస్తానులేమ్మా అని లోకాలకి మళ్ళీ వేసింటే సంవత్సరం తిరిగినా మేడం.
ఫోన్ చేస్తే నేను రాను, ఏమన్నా వేసుకోండి కేసు, రాను ఏమన్నా చేసుకోండి అన్నప్పుడు నువ్వు ఇమీడియట్ గా మెయింటెనెన్స్ కేసు వేయించుకో అమ్మ లాయర్ చేత. ఎందుకంటే రన్ అవుతుందా మేడం? ఫ్యామిలీ కోర్టులో వేసింటే వాళ్ళు 3 సంవత్సరాలు అయింది మేడం, వేస్తుంటే రిటర్న్ వస్తుంది మేడం. అంటే లోక్ అదాలత్లో అయిపోయిన దాన్ని మేము తీసుకోము ఇంకా. మేడం ఒక్క నిమిషం, లోక్ అదాలత్లో అయిపోయింది తీసుకోము అని అనటానికి కుదరదు. లోక్ అదాలత్కి సెటిల్మెంట్కి దీనికి సంబంధం లేదు, అర్థమవుతుందా? మీరు లోక్ అదాలత్లో జరిగింది దాన్ని పెంచండి అని వేస్తున్నారు, అది రాంగ్. లోక్ అదాలత్ ఆర్డర్ మీద కోర్టుకి రావడం కుదరదు. మీరు మెయింటెనెన్స్ కేసు విడిగా వేసుకోవాలి. మీరు ప్రతిసారి ఆ లోక్ అదాలత్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయండి అని వేస్తున్నారు. లోక్ అదాలత్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసే రైట్స్ కోర్టుకి లేవు. మీరు లోక్ అదాలత్ అంటే పెద్ద మనుషులు ఒక ఆర్డర్ చేశారనుకోండి, మీరు పెద్ద టీవీ షోకి వచ్చారు, మీ అబ్బాయిని పిలిపించి నేను ఒక ఆర్డర్ చేసి అమ్మ మీరు నెల 5,000 ఇవ్వండి అన్నాను. ఇది టీవీ షో వరకే. మీ అబ్బాయి భయపడ్డాడు, టీవీ షోకి వచ్చాడు, సెటిల్మెంట్ అయ్యింది. ఒకవేళ ఈ ఆర్డర్ అతను ఒబ్బే అవ్వలేదనుకోండి, మీరు కోర్టుకు వెళ్ళి కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేసుకోవాలి. కానీ ఇట్లా రమ్య గారి దగ్గర టీవీ షోలో యాక్సెప్ట్ చేశాడండి, ఇదిగోండి బాండ్ పేపర్ రాసిచ్చారు, ఇది ఇంప్లిమెంట్ చేయండి అనే రైట్స్ మనకి లేవు. ఇది ఒక సాక్ష్యంగా ఉపయోగపడుతుంది అంతే. అంటే మీరు లోక్ అదాలత్లో సెటిల్ చేసుకున్నది మీకు ఒక ఎవిడెన్స్ డాక్యుమెంటు, ఇదిగోండి పలానా అప్పుడు 5,000 ఇస్తానని ఒప్పుకున్నాడు, అది ప్రాపర్గా ఇవ్వాల, మీరైనా ఇప్పించండి. అది ఒక సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్లు మీ లాయర్ చేత మెయింటెనెన్స్ కేసు వేయించుకోండి అమ్మా ఫ్రెష్గా. అందులో ఇంటీరియర్ మెయింటెనెన్స్ అడగండి, నెల నీకు ఒక 20,000 కావాలని. మెయిన్ కేసులో 30,000 అడుగు, ఇంటీరియర్ మెయింటెనెన్స్ 20,000 అడుగు. ఇలా అడగడం వల్ల నీకు మెయింటెనెన్స్ వస్తుంది. అలాగే నీ కోడలు ఏదైనా ఫాల్స్ కేసు వేస్తే ఆల్రెడీ కొడుక్కే అమ్మకే పడట్లేదు, గోంగూర నువ్వు చేసే పని ఏంటమ్మా అంటారు. అంటే నీకు వాళ్ళ కేసుకి ఎటువంటి సంబంధం లేదని చాలా యూస్ఫుల్ అవుతుంది. సరేనా? లాయర్ ద్వారా మెయింటెనెన్స్ కేసు ఫ్రెష్గా వేసుకోండి. లోక్ అదాలత్ ఆర్డర్ పక్కన పెట్టేయండి అమ్మా, అది ఒక డాక్యుమెంట్ మాత్రమే. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. గంగమ్మ గారు విన్నారు కదా మేడం చెప్పింది. కొన్నాళ్ళు ఈ కేసులు అట్లా ఇట్లా ఎటువంటి పెట్టుకోకుండా మనశ్శాంతిగా ఉండి మేడం చెప్పినట్టు ఆ మెయింటెనెన్స్ కేసు పెట్టుకోండి. ఓకే అండి. ఆవిడ మాటల్లో ఎంత బాధపడిందో మేడం, చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ట్రబుల్స్, పిల్లల ట్రబుల్స్, ఇప్పుడు కూడా మనశ్శాంతి లేని. అసలు మగవాళ్ళ చేతిలో పూర్తిగా సర్వనాశనమైన వ్యక్తి ఎవరన్నా ఉంటే ఆవిడ గంగమ్మ గారే అనుకోవాలి మనం. ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి పెద్దగా లేదు, భర్త దగ్గర నుంచి సరిగ్గా లేదు, ఇప్పుడు కొడుకు దగ్గర నుంచి కూడా ఏమీ లేకుండా ఇండివిజువల్గా బతకాల్సిన పని. అందుకే చాలామంది మనం చెప్తామండి, స్త్రీలు ఈ రోజున బంధాలు నిలబెట్టుకోవడానికి 100% ప్రయత్నిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎవరిని చూడరు. ఒక డబ్బు ఉంటే 90% సమస్యల్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చక్కటి పరిష్కారం ఇచ్చారు మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు కూడా ఎటువంటి పరిష్కారం కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. థ్యాంక్ యూ.